ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బాబా స్మృతి తప్ప మీకు ఏ ఇతర చింత లేదు. ఈ బ్రహ్మబాబాకైతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రశ్న: తండ్రి వద్ద గల సుపుత్రుల గుర్తులు ఏవి? జవాబు: వారు అందరి బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేస్తూ ఉంటారు. సేవాదారులుగా ఉంటారు. బాగా చదువుకుని ఇతరులను కూడా చదివిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఇటువంటి సుపుత్రులే తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తారు. పూర్తిగా చదవని వారు ఇతరులను కూడా చెడిపేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడింది. పాట: తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం శాంతి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు 2-3 పిల్లలు ఉంటారు. వారు తల్లిదండ్రులను ఆశీర్వాదాలు మొదలైనవి అడుగుతూ ఉంటారు. అది హద్దులోని విషయం. బేహద్దును గురించి ఎవరికీ తెలియదు. ఈ పాట హద్దులోని విషయం గురించి పాడటం జరిగింది. బేహద్ విషయాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి పుత్రులము, పుత్రికలము అని మీకు తెలుసు. వారు హద్దులోని మాతాపితలు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి పుత్రులము, పుత్రికలమని మీకు తెలుసు. వారు హద్దులోని మాతాపితలు. హద్దులోని మాతాపితల ఆశీర్వాదాలు తీసుకోండి అని అంటారు. వీరు బేహద్ మాతాపితలు. హద్దులోని తల్లి తండ్రి కూడా పిల్లలను సంభాలన చేస్తారు. ఆ తర్వాత టీచర్ చదివిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు వీరు అనంతమైన తల్లి తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురు. సుప్రీం ఫాదర్, టీచర్, సుప్రీం గురువు అని తెలుసు. సత్యాన్ని చెప్పేవారు, సత్యంనే నేర్పించేవారు. పిల్లల్లో నెంబర్ వారుగా ఉంటారు కదా. లౌకిక ఇంట్లో 2-4 పిల్లలు ఉంటే వారిని ఎంతగా సంభాలించవలసి వస్తుంది. ఇక్కడ అనేక మంది పిల్లలున్నారు. ఎన్నో సెంటర్ల నుండి పిల్లల సమాచారాలు అందుతూ ఉంటాయి. ఈ పుత్రుడు ఇలా ఉన్నాడు, ఫలానా సైతాన్ పని చేస్తున్నాడు, ఫలానా వారు విసిగిస్తున్నారు, విఘ్నాలు వేస్తున్నారు అని సమాచారాలు అందుతూ ఉంటాయి. ఈ తండ్రికి చింత ఉంటుంది కదా. ఇతను ప్రజాపిత కదా. ఎంతమంది పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలైన మీరు తండ్రిని చాలా బాగా స్మృతి చేయవచ్చు. ఇతనికేమో వేల కొలది చింతలు. ఒక్క చింత ఉండనే ఉంది. అది కాక వేలాది ఇతర ఆలోచనలు ఉంటాయి. ఎంతమంది పిల్లలను సంభాలించవలసి వస్తుంది. మాయ కూడా చాలా పెద్ద శత్రువు కదా. కొంతమంది చర్మం బాగా వదిలిచేస్తుంది, కొంతమంది ముక్కలను, కొంతమంది చర్మం బాగా వలిచేస్తుంది, కొంతమంది ముక్కును, కొంతమంది జుట్టును పట్టుకుంటుంది. ఇంతమందిని గురించి ఆలోచించవలసి వస్తుంది. అయినా అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండవలసి వస్తుంది. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. మనం తండ్రి శ్రీమతంను అనుసరించి తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం ఎందుకు తీసుకురాదు అని అనుకుంటారు. అందరూ ఒకే విధంగా నడుచుకోలేరు. ఎందుకంటే రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. ఇది మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా ఉన్నతమైన చదువు. సామ్రాజ్యం లభించిన తర్వాత రాజ్యం ఎలా స్థాపన అయిందో తెలియదు, మర్చిపోతారు. ఈ రాజ్యస్థాపన జరిగే విధానం చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా అయ్యారు. మొదట మనం ఎలా ఉండినామో, తర్వాత 84 జన్మలు ఎలా తీసుకున్నామో మొదట ఇతనికి కూడా తెలియదు. ఇప్పుడు తెలిసిపోయింది. మీరు కూడా ఇప్పుడు బాబా మీరు కల్పపూర్వం వారే అని అంటారు. ఇది చాలా బాగా అర్థం చేసుకునే విషయము. ఈ సమయంలోనే తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద లక్షాధికారులు, కోటీశ్వరులు అయినా తండ్రి అంటున్నారు, ఈ ధనం మొదలైందంతా మట్టిలో కలిసిపోతుంది. ఇక సమయం ఎంతో లేదు. ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో మీరు రేడియో ద్వారా లేక
వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కొట్లాట్లు పెరిగిపోతున్నాయి. అందరూ పరస్పరంలో కొట్లాడుతూ జగడాలాడుతూ మరణిస్తారు. యుద్ధం జరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా సిద్ధమవుతున్నారు. ఏది జరుగుతూ ఉందో, ఏం జరగబోతుందో ప్రపంచంలోని వారికి తెలియదు. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే పూర్తిగా తెలుసుకొని సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఇక చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఇప్పుడు మనం కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థం చేసుకోవాలి. మీరు మీ కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంత చేసుకుంటారో అంత ఫలం పొందుతారు. మీరు పురుషార్థం చేసుకుంటూ ఇతరులచే పురుషార్థం చేయించాలి. మార్గాన్ని చూపించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు బాబా నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారు. కావున మీరిప్పుడు వినాశనానికి ముందే నూతన ప్రపంచం కొరకు బాగా చదువుకోండి. భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ప్రియమైన పిల్లల్లారా, మీరు చాలా భక్తి చేశారు. అర్ధకల్పం రావణ రాజ్యంలో ఉండినారు కదా. రాముడని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుంది? ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా కొంతమందికి ఏమీ తెలియదు. తండ్రి వద్ద ఉన్న పిల్లల్లో ఎవరు అందరి బుద్ధిని ఒక్క తండ్రితో జోడింప చేస్తారో వారే సుపుత్రులు. బాగా సేవ చేసేవారు, బాగా చదువుకునేవారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. కొంతమంది అనర్హులుగా కూడా ఉంటారు. సేవ చేసేందుకు బదులు డిస్సర్వీస్ చేసి తండ్రి నుండి వారి బుద్ధి యోగంను తొలగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. డ్రామానుసారం అది జరిగే తీరాలి. పూర్తిగా చదవని వారు ఇంకేం చేస్తారు? ఇతరులను కూడా పాడు చేస్తారు. అందువలన బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని అనుసరించండి. సేవ చేసి తండ్రి హృదయాన్ని అధిరోహించిన వారి సాంగత్యం చేయండి. ఎవరి స్నేహం చేయాలి అని అడగవచ్చు. బాబా వెంటనే ఫలానా వారి సాంగత్యం చాలా మంచిదని చెప్తారు. చాలామంది వ్యతిరేక రంగు వేసేవారి సాంగత్యాన్ని చేస్తారు. సత్సంగం తెలుస్తుంది, కుసంగం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది. చెడు సాంగత్యం చేస్తే అది ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. ఇంట్లో కూడా దాసదాసీలు కావాలి. ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లు కావాలి కదా. ఇప్పుడు రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కనుక వారి నుండి శ్రీమతంను తీసుకుని దాన్ని అనుసరించండి. అలా చేయకుంటే అనవసరంగా పదభ్రష్టులైపోతారు. ఇది చాలా మంచి చదువు. ఈ చదువులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు బాగా చదువుకుంటే జన్మ జన్మాంతరాలు బాగా చదువుకుంటూ ఉంటారు. వీరు పూర్తిగా చదవటం లేదని తెలుస్తుంది. అటువంటి వారికి ఏ పదవి లభిస్తుంది? సర్వీస్ చేయటం లేదని స్వయానికి కూడా తెలుస్తుంది. మనకంటే తెలివైన వారు చాలామంది ఉన్నారు. ఉపన్యసించేందుకు వారినే పిలుస్తారు. అందువలన తెలివిగలవారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. మనం అంత సేవ చేయకుంటే ఉన్నత పదవి పొందలేము. టీచర్కు విద్యార్థి గురించి తెలుస్తుంది కదా. ప్రతిరోజు చదివిస్తాడు. టీచర్ వద్ద రిజిస్టర్ ఉంటుంది. చదువు నడవడికల రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనది యోగము. యోగం బాగుంటే నడవడికలు కూడా బాగుంటాయి. చదువులో అప్పుడప్పుడు అహంకారం వచ్చేస్తుంది. ఇందులో స్మృతి చేసేందుకు చాలా గుప్త శ్రమ చేయవలసి ఉంటుంది. మేము యోగం చేయలేకున్నామని చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే యోగం అనే పదం తొలగించమని బాబా అర్థం చేస్తున్నారు. ఎవరి నుండి వారసత్వం పొందుతున్నారో వారిని మీరు స్మృతి చేయలేరా? ఆశ్చర్యమవుతుంది. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మల్లారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను మీకు మార్గం చూపించేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేస్తే
ఈ యోగాగ్నిలో మీ పాపాలన్నీ దగ్ధమైపోతాయి. భక్తి మార్గంలో మనుషులు ఎదురు దెబ్బలు తినేందుకు వెళ్తారు. కుంభమేళాలో చాలా చల్లటి నీటిలో స్నానం చేస్తారు. ఎంతో కష్టాన్ని సహిస్తారు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఒకే ఒక్క ప్రియునికి సత్యమైన ప్రేయసులై ఒక్కరినే స్మృతి చేస్తూ ఉంటారు. వాకింగ్కు వెళ్ళినప్పుడు తోటలో ఏకాంతంలో కూర్చుని స్మృతి చేస్తారు. వ్యర్థ మాటలు మొదలైన వ్యర్థ వార్తాలాపాల వలన వాయుమండలం అంతా పాడైపోతుంది. అందువలన సమయం దొరికిందంటే వెంటనే తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. సత్యమైన ప్రియునికి ఫస్ట్ క్లాస్ ప్రేయస్సులుగా అవ్వండి. తండ్రి అంటున్నారు, దేహదారుల ఫోటోలు ఉంచుకోకండి. ఒక్క శివబాబా ఫోటోను మాత్రమే ఉంచుకోండి. వారినే స్మృతి చేయండి. ఒకవేళ సృష్టి చక్రంను కూడా స్మృతి చేస్తూ ఉంటే త్రిమూర్తి సృష్టి చక్రం చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి. వాటిలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. స్వదర్శన చక్రధారులు అనే పేరు అర్థసహితంగా ఉంది. కొత్తవారు ఈ పేరు వింటే వారికి అర్థమవదు. పిల్లలైన మీకు మాత్రమే దీని అర్థం తెలుసు. మీలో కూడా కొంతమంది చాలా బాగా స్మృతి చేస్తారు. చాలామంది స్మృతే చేయరు. వారి ఆహారంను వారే పాడు చేసుకుంటారు. చదువు చాలా సులభం. మీరు సైలెన్స్ ద్వారా సైన్స్పై విజయం పొందుకోవాలని తండ్రి చెప్తున్నారు. సైన్స్లా రాసి ఒకటే. మిలిటరీలో కూడా 3 నిమిషాల సైలెన్స్ పాటిస్తారు. మనుషులు శాంతి కావాలని కోరుకుంటారు. శాంతి దొరికే స్థానం బ్రహ్మాండమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలమైన మనం చాలా చిన్న బిందువులుగా ఉంటాము. ఆత్మల వృక్షం అద్భుతంగా ఉంటుంది కదా. భృకుటి మధ్యలో ప్రవేశించే అద్భుతమైన నక్షత్రమని మనుషులు అంటారు. చాలా చిన్న బంగారు తిలకాన్ని తయారు చేసి ఆ స్థానంలో ఉంచుకుంటారు. ఆత్మ కూడా చిన్న బిందువే. తండ్రి కూడా వారి ప్రక్కలో వచ్చి కూర్చుంటారు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ వారి ఆత్మ గురించే తెలియదు. ఆత్మ గురించే తెలియనప్పుడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకుంటారు? కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకున్నారు. ఏ ఇతర ధర్మాల వారికి తెలియదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఇంత చిన్న ఆత్మపాత్రను ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు. చాలా సత్సంగాలు జరుపుతారు, కానీ వారికి ఏమాత్రమూ తెలియదు. ఇతడు కూడా చాలామంది గురువులను ఆశ్రయించాడు. వారంతా భక్తి మార్గపు గురువులని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన మార్గంలోని గురువు ఒకే ఒక్కరు. డబల్ కిరీటం గల రాజుల ముందు ఏక కిరీటధారి రాజులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఆ పవిత్ర రాజులకే మందిరాలను కట్టించారు. పతితులు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. కానీ వారెవరో ఎందుకు తల వంచి నమస్కరిస్తున్నారో తెలియదు. సోమనాథ మందిరాన్ని కూడా కట్టించారు. పూజ కూడా చేస్తారు. కానీ బిందువును ఎలా పూజించాలి? బిందువుకు మందిరాన్ని ఎలా నిర్మిస్తారు? ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. గీత మొదలైన శాస్త్రాల్లో ఈ విషయాలు లేనేలేవు. ఎవరైతే అన్నిటికీ అధిపతిగా ఉన్నారో వారే అర్థం చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో ఇంత పాత్ర ఎలా నిండి ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ కూడా అవినాశియే, అందులోని పాత్ర కూడా అవినాశియే. ఇది అద్భుతం కదా. ఇదంతా తయారు చేయబడిన నాటకము, తయారు చేయబడి తయారవుతున్న నాటకము అని కూడా అంటారు. డ్రామాలో ఏం నిర్ణయించబడిందో అది తప్పకుండా జరుగుతుంది. చింతించే మాటే లేదు. పిల్లలైన మీరిప్పుడు స్వయం మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏం జరిగినా కన్నీరు కార్చను. ఫలానా వారు మరణించారు, ఆత్మ వెళ్ళి మరో శరీరం తీసుకుంటుంది. అటువంటప్పుడు ఏడ్చే అవసరం ఏముంది? ఏడ్చినా వాపస్ రారు. కన్నీరు కారిస్తే ఉత్తీర్ణులవ్వరు. బాబా అంటున్నారు, మేమెప్పుడు విల్పించము అని ప్రతిజ్ఞ చేయండి. పరబ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించి చింత ఉండేది. వారే లభించారు కనుక ఇంకేం కావాలి? తండ్రి అంటున్నారు, తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. నేను
ఒక్కసారి మాత్రమే ఈ రాజధాని స్థాపన చేసేందుకు వస్తాను. ఇందులో యుద్ధం మొదలైన విషయాలు ఏవీ లేవు. గీతలో యుద్ధం చేసినట్లు కేవలం పాండవులు మాత్రమే మిగిలారని చూపించారు. వారు కూడా ఒక కుక్కతో కొండలపైకి వెళ్ళి కరిగిపోతారు. విజయం పొందిన తర్వాత మరణించారు. దీనికి అర్థమే లేదు. ఇవన్నీ కట్టుకథలు. దీన్ని భక్తి మార్గము అని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీకు దీనిపై వైరాగ్యం కలగాలి. పాత వస్తువులు అంటే అసహ్యం ఏర్పడుతుంది కదా. అసహ్యం అనేది కఠినమైన శబ్దం. వైరాగ్యము అనే పదం మధురమైనది. జ్ఞానం లభించినప్పుడు భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. సత్య త్రేతాయుగాల్లో అయితే జ్ఞాన ప్రాలబ్ధం 21 జన్మలకు లభిస్తుంది. అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. మీరు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మెట్లు క్రిందకు దిగుతారు. ఇది అంతిమ సమయం. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై పిల్లలైన మీకు వైరాగ్యం కలగాలి. మీరిప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇతర మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. భలే విరాట రూప చిత్రంను తయారు చేస్తారు, కానీ అందులో శిఖ లేదు, శివుడు లేరు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు. కానీ శూద్రుల నుండి దేవతలుగా ఎవరు ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, దేవీ దేవతలైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఆ ధనమంతా ఎక్కడికి పోయింది? తల వంచుతూ వంచుతూ నుదురు అరిగి దిద్దితనం పోగొట్టుకున్నారు. ఇది నిన్నటి విషయమే కదా. మిమ్మల్ని ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా తయారు చేసి వెళ్ళారు. మళ్ళీ మీరు ఎలా తయారయ్యారో చూడండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వ్యర్థము, పరిచింతన, వ్యర్థ వార్తాలాపాలతో వాతావరణాన్ని పాడ్చేయరాదు. ఏకాంతంలో కూర్చుని సత్యమైన ప్రేయసులుగా అయి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, మీ అంతటకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎప్పుడూ ఏడవము, కనుల నుండి కన్నీరు కార్చము. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారి సాంగత్యంనే చేయాలి. మీ రిజిస్టర్ చాలా మంచిగా బాగా ఉంచుకోవాలి. వరదానము. శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వంలోని తపిస్తున్న ఆత్మలకు దారి చూపించేందుకు సాక్షాత్ తండ్రి సమానం లైట్ హౌస్, మైట్ హౌస్గా అవ్వండి. ప్రతి ఆత్మకు ఎంతో కొంత ఇవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ముక్తి కావాలంటే ముక్తిని, జీవన్ముక్తి కావాలంటే జీవన్ముక్తిని ఇవ్వండి. అందరి పట్ల మహాదానులుగా, వరదానులుగా అవ్వండి. ఇప్పుడు మీ స్థానాలకు సేవ అయితే చేస్తున్నారు, కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలానికి వైబ్రేషన్ల ద్వారా విశ్వసేవ చేయండి. ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలి అంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలు అని అంటారు. స్లోగన్. అశరీరీ స్థితి యొక్క ఎక్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనం యొక్క పథ్యం ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకోండి. అవ్యక్త సూచన. సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. ఇప్పుడు మీ ఉపన్యాసాల రూపురేఖను కొత్తగా చేసుకోండి. విశ్వశాంతి గురించిన ఉపన్యాసాలైతే చాలా చేశారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానము లేక శక్తి అంటే ఏమిటి, దానికి మూలము ఎవరు అనే ఈ సత్యాన్ని సత్యతాపూర్వకంగా రుజువు చేయండి.
ఇది భగవంతుని కార్యము. ఇప్పుడు జరుగుతూ ఉందని అందరికీ అర్థమవ్వాలి. మాతలు చాలా మంచి పని చేస్తున్నారు. సమయానుసారం ఈ ధరణిని కూడా తయారు చేయాల్సి వచ్చింది. కానీ తండ్రి కుమారుని ప్రత్యక్షం చేసినట్లు కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. అచ్చా, ఓం శాంతి. అచ్చా, ఓం శాంతి.